మనం ఈరోజు రామడుగు మండల కేంద్రమైనటువంటి తిరుమలపూర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోడీ రవీందర్ గారి దగ్గర ఉన్నాము. సో వారు సర్పంచ్ బరిలో నిలిచి వారు ఏం చేయబోతున్నారో వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు మోడీ రవీందర్. నేను తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో ఎంపీటీసీగా చేశాను. తాజా మాజీ ఎంపీటీసీగా మొన్న రీసెంట్గా అయిపోయింది. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, ఏమి ఉన్నాయి సార్? సమస్యలు అంటే ఉన్నాయండి. కొంతవరకు సమస్యలు తీరినాయి. ఇంకా చాలా మట్టుకు సమస్యలు ఉన్నాయండి. వీటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి, కంప్లీట్ చేయడానికే ఇప్పుడు సర్పంచ్ బరిలో దిగడం జరిగిందండి. ప్రజలు సహకరించి, ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న మిగతా సమస్యలు మొత్తం క్లోజ్ చేయడానికే బరిలోకి వచ్చినండి, ముందుకు వచ్చిన. రవాణా వ్యవస్థ ఎలా ఉంది సార్? ఇక్కడ రవాణా వ్యవస్థ బాగాలేదండి. రవాణా వ్యవస్థ విషయానికి వస్తే ఇక్కడ నుండి వెళ్ళే కాలేజీ పిల్లలకు కావచ్చు, వివిధ సంస్థలలో పనిచేసే మహిళలకు కావచ్చు, రవాణా వ్యవస్థ కరెక్ట్ లేదు. కొంతవరకు తక్కువ ఉన్నది. దానికోసమని కాస్త రవాణా వ్యవస్థను పెంచడానికి దాన్ని ఇది చేస్తామండి. వీధి లైట్ సమస్య ఉందా సార్? ఇక్కడ వీధి లైట్ల సమస్య ఉందండి. కొంతవరకు కొన్ని ప్లేసులలో కొత్త ఎక్స్టెన్షన్ అనేది అవసరము, కొన్ని ప్లేసులలో లూజ్ లైన్ కూడా అవసరం ఉన్నది. దాన్ని కొంతవరకు కంప్లీట్ చేశాను నేనే. ఇంకా మిగిలింది కూడా కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా, కంప్లీట్ చేస్తాను కూడా. డ్రైనేజ్ సమస్య ఎలా ఉంది సార్? ఇక్కడ డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నదండి. డ్రైనేజ్ సమస్య కొంతవరకు క్లియర్ చేసినాం. నేనే స్వయంగా ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఒక 7 లక్షల దాకా వరకు కంప్లీట్ చేసిన. ఇంకా కొంతవరకు ఉందండి, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. ఇంకో 10 లక్షల వరకు అవసరం ఉంది. దాన్ని కూడా క్లోజ్ చేయడానికి ఖచ్చితంగా నేను ముందుంటా. ఓకే, మీ ఊరి ప్రజలకు ఈ సర్పంచ్ అభ్యర్థులు నిలబడుతున్నారు కదా, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? తిరుమలాపూర్ గ్రామ ప్రజలు గతంలో నన్ను ఎంపీటీసీగా ఆశీర్వదించారు, నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళకి ఎప్పుడైనా ఎప్పటికైనా రుణపడి ఉంటాను. మీ తిరుమలపూర్ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తిరుమలాపూర్ పెద్దలకు, మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. జనరల్గా ఏంటంటే నేను అభివృద్ధి కొరకే ముందుకు వచ్చిన సర్పంచ్గా బరిలో ఉన్నా. ఏ సమస్య ఉన్నా తీర్చడానికి నేను ముందంజలో ఉంటా, అన్ని సమస్యలు తీరుతా. కాబట్టి నన్ను మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ నన్ను ఆశీర్వదించి నా ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకుంటున్నాను.